కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రం కేవలం 28 స్థానాల్లో మాత్రం అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫిగర్ పూర్తి స్థాయిలో రావాలి. ఇండిపెండెంట్లు మాత్రం 10 స్థానాల్లో గెలుపొందినట్టయితే మనకు తెలుస్తుంది. కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాకపోతే ఇటు కేటీఆర్ తన నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారని చెప్పుకోవచ్చు. అటు గంగుల కమలాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా తన కాన్స్టిట్యున్సీలో సత్తా చాటుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి పట్టున్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన పట్టును అలాగే నిలుపుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రం కొంత వెనుకబడింది. ఒక్క కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన చోట మాత్రం కొంత ప్రభావం అయితే చూపుతుంది. కానీ కరీంనగర్ లో పూర్తి స్థాయిలో ముద్ర అనేది భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మనకి కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కరీంనగర్ లో ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే తన సత్తా చాటినట్టే కనిపిస్తుంది. కాకపోతే ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు రావాలి. ఇంకా దాదాపుగా ఇంచుమించు 20 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితం అయితే కరీంనగర్ నుంచి అయితే మనకు రావాల్సినటువంటి పరిస్థితి. ఆ అప్డేట్ కూడా వస్తే అసలు ఎవరు అక్కడ కొంత ప్రభావం చూపించారనేటటువంటి అంశం అయితే మనకు పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం కరీంనగర్ లో బీఆర్ఎస్ అయితే తన సత్తాను చాటుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు కూడా 1014 స్థానాలు అంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 1014 స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 1887 1887 స్థానాలతో ముందంజలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ మాత్రం 200+ దగ్గర ప్రస్తుతం అలా నిలకడగా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇతరులు మాత్రం 545 స్థానాల్లో అయితే గెలుపొందినటువంటి పరిస్థితి. ఒకసారి మనం మెదక్ జిల్లా వెళ్దాం. మెదక్ జిల్లాలో పరిస్థితి రకంగా ఉందన్న దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ నగేష్ రెడీగా ఉన్నారు. నగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమా హామీలు ఉన్న స్థానాలు కూడా తారుమారయ్యాయి. ప్రస్తుత సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత గ్రామం ఏదైతే ఉందో నేరేడుగుంట, ఆ గ్రామంలో ఆయన 6 గ్యారంటీల స్కీమ్ ను ప్రారంభించారు. అదే గ్రామంలో ఇప్పుడు బీఆర్ఎస్ విజయం సాధించింది. అంటే చిన్న చితక మెజార్టీ కాదు, 560 ఓట్ల తేడాతో గెలుపొందడం అనేది అక్కడ స్థానికంగా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో చూస్తే 149 సర్పంచ్ స్థానాలకు 130 కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలిచింది. బీఆర్ఎస్ 45, బీజేపీ 13. అంటే బీజేపీ మెదక్ జిల్లాలో అనూహ్యంగా 13 సర్పంచ్ స్థానాల్లో గెలవడం అనేది కొంత అక్కడ స్థానికంగా చర్చనీయాంశమైన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రఘునందన్ రావు ఎంపీగా ఉండడం ఒక ప్రభావం అయితే బీజేపీ పైన కొంత ఫేవర్ గా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది. మొత్తంగా అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుచుకుంది. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికైతే 149 స్థానాలకు 130 స్థానాలు అయితే ఫలితాలు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలిచింది, బీఆర్ఎస్ 45, బీజేపీ 13, ఎంఐఎం కూడా ఒక స్థానంలో, సిపిఎం కూడా ఒక స్థానంలో గెలవడం మనము ఇక్కడ చూడవచ్చు. అదే స్వతంత్రులు కూడా ఈ జిల్లాలో 17 మంది అయితే గెలిచారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ఉండే వ్యక్తిగత కారణాల వల్ల వారి గెలుపుకు కారణమైందని చెబుతూ ఉంటారు. అయితే సిద్దిపేట జిల్లా చూస్తే సిద్దిపేటలో 182 స్థానాలకు ఎన్నికలు కాగా 130 స్థానాల్లో అయితే ఇప్పటి వరకు అయితే ఫలితాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో ఊహించిన విధంగానే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో అయితే గెలుచుకుంది. అక్కడ సర్పంచులు మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలోనే జరిగిన ఎన్నికలు కాబట్టి బీఆర్ఎస్ 88 స్థానాల్లో సర్పంచులను అయితే గెలుచుకుంది. కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా చతికిలబడిందని చెప్పుకోవచ్చు. 24 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూడా ఇక్కడ అనూహ్యంగా పుంజుకొని 12 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. స్వతంత్రులు కూడా 15 స్థానాలు గెలిచారు. అంటే సిద్దిపేట జిల్లాలో కూడా బీజేపీ ప్రభావం ఈసారి కనిపించింది. తొలి విడతలో ఎలాంటి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ 2వ విడతలో మాత్రం బీజేపీకి కొంత మంచి ఫలితాలు రావడం అనేది మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. సంగారెడ్డి జిల్లాలో చూస్తే సంగారెడ్డి జిల్లాలో కూడా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. గతంలో కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 243 స్థానాలకు ఏ అంశాలు కాంగ్రెస్ కి బాగా పనిచేసాయి అనుకోవాలి మెదక్ జిల్లాలో? ఏంటి మైనంపల్లి రోహిత్ ఏమైనా కొంత కష్టపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా? ఎందుకు తొలి నుంచి కూడా మెదక్ జిల్లా అనేది బీఆర్ఎస్ కి కంచుకోట కదా, కాంగ్రెస్ పైచే ఏ రకంగా సాధించింది? అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత 10 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ కు కంచుకోట. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో 7 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది, ఎమ్మెల్యే స్థానాలు.
అయినప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అనే ఒక చిన్న సెంటిమెంట్ అయితే చాలా వరకు పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో అటు సిద్దిపేట ఇటు సంగారెడ్డి జిల్లాలను వదిలితే మెదక్ జిల్లాలో మాత్రం ఈ సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. అది కాక అక్కడ బీఆర్ఎస్ నాయకత్వం కొంత నాయకత్వ లోకం కూడా అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు కూడా మనం చూసాం. మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి 2 టర్ములుగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆమెకు కొంత స్థానికంగా ఉన్న వ్యతిరేకత కూడా ఈ సర్పంచ్ ఎన్నికల్లో అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చాయని అక్కడ స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. మెదక్ జిల్లాలో స్థానికంగా మైనంపల్లి హనుమంతరావు ప్రభావం అయితే ఉంటుంది. ఆయన కుమారుడు రోహిత్ కొంత అక్కడ ఇటీవల కాలంలో పర్యటనలు చేసినప్పటికీ మైనంపల్లి హనుమంతరావు పాచికలే పారాయి. ఆయన అనుచరగణమే ఆ సర్పంచ్ స్థానాల్లో బాగా భారీగా గెలవడానికి కారణం అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా రామాయంపేట, మెదక్, నిజాంపేట ఈ ప్రాంతాల్లో ఆ పోటాపోటీ కనిపించింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఒకవైపు బీజేపీ కూడా కొంత నిజాంపేట మండలంలో కావచ్చు రామాయంపేటలో కూడా కొంత బీజేపీ కూడా అక్కడ పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ మాత్రం కొద్దిగా అక్కడ చాలా వరకు తగ్గిందని అక్కడ చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ఇటు తూప్రాన్ కావచ్చు చేగుంట ఈ ప్రాంతాల్లో కొంత బీజేపీ ప్రభావం లేకపోయినప్పటికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించిన ఓటు బ్యాంక్ కొంత తారుమారైన అయితే చర్చ జరుగుతుంది. దీంతోనే కాంగ్రెస్ కు అక్కడ ఓటు బ్యాంక్ పెరగడము, సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడిన వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో కూడా కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు వచ్చాయని చెప్పి అలాగే నగేష్, తొలి విడతకి ఈ రెండో విడతకి ఏమైనా కొంత చేంజెస్ ఏవైనా నియోజకవర్గాల్లో ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే సేమ్ ఫ్యాక్టర్స్ కంటిన్యూ అవుతున్నాయా? ఇఫ్ ఇన్ కేస్ అదే కంటిన్యూ అయితే మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా జిల్లాలో అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? తొలి దశకు రెండో దశకు తేడా అయితే కనిపించింది. ఎందుకంటే తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా ఉండే ఫ్యాక్టర్సే ప్రముఖ పాత్ర పోషించగా రెండో దశలో వచ్చేసరికి ఆ తొలి దశ ఫలితాల ప్రభావం ఒకటి, రెండోది అక్కడ ఉన్న పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరకపోవడం కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా మనకు మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, తర్వాత సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టర్స్ అయితే పనిచేశాయి. సంగారెడ్డి జిల్లాలో అయితే బీఆర్ఎస్ కు ఏవైతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కోఆర్డినేషన్ కొంత మిస్ అయినట్టుగా తెలుస్తుంది. దాని కారణంగానే కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మూడో విడత కూడా ఇదే విధంగా, అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన వాతావరణం ఉంటుంది, ప్లస్ అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల ప్రభావం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయా ఫ్యాక్టర్స్ అయితే పనిచేస్తాయి. రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే మెదక్ తో పాటు అక్కడ ఉన్న చుట్టుపక్కల 6 మండలాలు, తర్వాత సిద్దిపేట జిల్లాలో చూస్తే హరీష్ రావు నియోజకవర్గంలోనే ఎక్కువ స్థాయిలో ఎన్నికలు జరగడం, ఇటు సంగారెడ్డిలో చూస్తే ఎక్కువ స్థాయిలో జహీరాబాదు, ఆందోళన సెగ్మెంట్ లోని ప్రాంతాల్లోని ఎన్నికలు జరిగాయి. దీంతో స్థానికంగా ఉండే ఫ్యాక్టర్స్ చాలా వరకు పనిచేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి ఇలాకాలో కూడా కొన్ని ఏరియాలో ఇంకా చాలా వరకు మౌలిక వస్తువుల కొరత ఎక్కువగా ఉంది. రోడ్లు అయితే చాలా పాడైపోయాయి. అయినప్పటికీ ఇప్పుడే కొన్ని వర్క్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయా ప్రభావం అయితే స్థానికంగా పంచాయతీ ఎన్నికలపై పడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మంత్రి ఇలాకాలో ఎప్పటికప్పుడు అంచరగణంతో పనులు చేయిస్తున్న క్రమంలో కొంత గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి పుంజుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నగేష్. అది మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో అయితే ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 53 స్థానాల్లో అయితే గెలుపొందారు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అయితే 45 స్థానాల్లో అయితే గెలుపొందినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి సపరేట్గా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లాలో కొంత పుంజుకుందనే చెప్పుకోవచ్చు. 13 స్థానాల్లో, అంటే రఘునందన్ ఫ్యాక్టర్ అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పనిచేసిందన్న విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. 13 స్థానాల్లో అయితే అభ్యర్థులు అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఇక ఎంఐఎం పార్టీ నుంచి ఒకరు, అలాగే కమ్యూనిస్ట్ నుంచి కూడా ఒక అభ్యర్థి అయితే గెలిచారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్లు అయితే గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మెదక్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత వెనకబడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ తొలి దశకి ఈ రెండో దశకి కూడా కొన్ని చేంజెస్ అయితే కనిపించినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకసారి మనం ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ మరొకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం పరిశీలిస్తే రెండో విడత ఈ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా
మొత్తం 4,332 స్థానాలకైతే ఈ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలు మాత్రం 3,715. ఫలితాల ఆలస్యానికి కూడా ఇందాక నుంచి నేను చెప్తున్నట్టయితే దాదాపుగా మేజర్ పంచాయతీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫలితం అయితే కొంత ఆలస్యంగా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మరో గంటన్నరలో అయితే పూర్తి స్థాయి ఫలితం అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటింది రెండో దశ ఎన్నికల్లో. అయితే ఈ సత్తా మాత్రం నిజంగా నల్లేరు మీద నడకలు అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల